పరమ భక్తురాల్లాగా ఇలా దేవుడు ముందే కూర్చుంటే దేవుడు దిగొచ్చి కిరీటం ఇచ్చి కన్నీళ్లు తుడిచి వెళ్తాడేమో. ఎవరు నమ్మకాలు వాళ్ళవమ్మా. మనం కామెంట్ చేయడం ఎందుకు చెప్పు. దేవుడి దాకా ఎందుకు? ఆదిత్య మనల్ని నమ్ముతున్నాడా? అదే ఆసరాగా తీసుకొని ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు. ఈ ఎత్తులు పై ఎత్తులు ఎంతకాలమమ్మా? ఏదో ఒక రోజున చిత్తుగాక తప్పదు కదా. ఆ మాట మీకు వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. మీరన్నంత మాత్రాన నేను దోషిని కాను. మీరవునని అనుకుంటే నిజాయితీ పరులవరు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకుంటే మంచిది. గతం గతం అంటూ ఓ భజన చేయకు. వెళ్ళాడు కదా బావా, ఏం వార్త తెస్తాడో, ఎవరిని వేలెత్తి చూపిస్తాడో అప్పుడు మాట్లాడదు గాని ఆగు. మీరు అబాండాలు వేస్తుంటే పడుండడానికి నేనేం దొంగని కాను. మీరు కామ్గా ఉంటే మీ మర్యాద దక్కుతుంది. లేకపోతే ఏం చేస్తావు? నేనిప్పుడు చేస్తున్న పనే మీరు చేసేలా చేస్తా. అంటే కొడతావా? అదేం అంత ఆలోచించాల్సిన విషయం కాదు. అమ్మా లేఖ, తనతో మనకెందుకు మాటలు? ఆదిత్య వచ్చాక తనే మాట్లాడుకుంటాడు. ఆదిత్య గారు, ఎస్ఐ గారు ఏమన్నారు? దొంగ దొరికాడని ఫోన్ చేశారు కదా, కిరీటం దొరికిందా? దొంగ దొరికాడు. కానీ అతను కిరీటం దొంగతనం చేసినవాడు కాదు. ఎక్కడో దగ్గర దొంగతనం చేశాడంట, పట్టుబడ్డాడు. బంగారు నగలు ఉన్నాయి కానీ అందులో కిరీటం లేదు. ఓ, దొంగ దొరికాడు అనగానే గుండె కుబేలు మంది. వీడు వాడు కాదు. థ్యాంక్ గాడ్. ఆ దొరికిన దొంగ ఈ దొంగ అయితే ఎంత బాగుండేదో. అసలు దొంగ ఇక్కడే ఉంటే ఎక్కడో ఎందుకు దొరుకుతాడు? ఈ దొంగ ఎక్కడున్నాడో నీకు తెలుసా? తను నన్ను ఉద్దేశించి అంటుంది. హలో ఆదిత్యవర్మ గారు, కిరీటం దొరికిందా? ఇంకా లేదండి. ఆ విషయంగానే తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరేం చేస్తారో మాకు తెలీదు. రేపటిలోగా ఆలయంలో పూజా సమయానికి ఆ కిరీటం ఉండాలి. లేకపోతే మహా అపచారం. మీరు చాలా దుఃఖించాల్సి ఉంటుంది. వంశ పెద్దలు శపిస్తారు. వంశాభివృద్ధి జరగదు. ఎవరండి? మా పెద్దలు, కిరీట సంరక్షకులు. ఏమంటున్నారు? దాన్ని రేపు పూజలో ఉంచకపోతే మహా అపరాధం అంట. వంశాభివృద్ధి జరగదు, చాలా బాధపడాల్సి ఉంటుంది అంటున్నారు. అయ్యో, ఎలాగండి ఇప్పుడు? ఎలా ఏంటి? ఎలాగైనా దాన్ని తెచ్చిపెట్టాలి. ప్రేమ ఉన్నవాళ్ళైతే, బావ మేలు కోరే వాళ్ళైతే ఎలా తీశారో అలాగే పెట్టగలరు. లేఖ గారు, ఇంత చెప్పినా మళ్ళీ మొదటికొస్తున్నారు. ఆ కిరీటం ఎవరు కొట్టేశారో రేపటిలోగా కనిపెట్టి తీరుతాం. అప్పుడు నీ మాటలకి సమాధానం చెప్తా. ఆవేశపడకమ్మా. ఏదో తన బావ ఎంత కష్టపడాల్సి వస్తుందో అని ఆ బాధలో అలా అంటోంది. తప్పు పట్టకమ్మా. ఇక బాబాయ్, ఎవరు నా మేలు కోరేవాళ్ళు, ఎవరు నన్ను ప్రేమించేవాళ్ళు నాకు తెలీదా? వదినా, నువ్వేం బాధపడకు. అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడుగా. ఖచ్చితంగా కిరీటం దొరికి తీరుతుంది. రేపు మనం గుళ్ళో పూజ చేయిస్తాం. నువ్వేం భయపడకు. అలాగేనండి. 爸爸。 బావా,
రాత్రి కులపెద్దలు ఫోన్ చేశారు కదా, వాళ్ళు గుడికొచ్చే ఉంటారు. కిరీటం దొరికే లోపు ఆల్టర్నేటివ్ గా ఇంకేదన్నా చెయ్యాలేమో కనుక్కొని ఆ ఏర్పాట్లు చేస్తే మంచిది కదా. ఇలా బాధపడుతూ ఉంటే ఆ దేవుడు పైనుంచి కిరీటం పడేస్తాడా ఏంటి? అటు పోలీస్ స్టేషన్ కో ఇటు గుడికో వెళ్దాం పదా. అది లేకపోతే జరిగే అనర్థం గురించి వివరంగా చెప్పారు. వెళ్ళి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? వాళ్ళ కోపం వచ్చేమన్నా అంటే పోలీస్ స్టేషన్కైనా వెళ్ళడం బెటరేమో. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.